బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో చూద్దాం. దాని ప్రాసెస్ ముందుగా 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని ఇది కొద్దిగా ఉప్పు నీళ్ళలో పైన బొడిపిల్ల ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ క్లీన్ చేసుకొని కొద్దిగా ఉప్పు నీళ్ళలో ఒక పావు గంట పెట్టేశాను ఫ్రెండ్స్. దాని తర్వాత బాగా పిండుకొని తీసుకున్నాను. దానికి కావాల్సిన ప్రాసెస్ వచ్చేసి కొబ్బరి, వెల్లుల్లి, 2 స్పూన్స్ ధనియా, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఫ్రెండ్స్. కానీ ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోండి ఫ్రెండ్స్. బాండి వేడెక్కిన తర్వాత ఇది ధనియాలు, జీలకర్ర కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై చేసుకుని తీసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది కదా, ఇది తీసేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పచ్చనిపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి 2. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం. సిమ్ మీద పెట్టి ఒక 10 minutes బాగా మగ్గనిద్దాము. కాకరకాయలు ఒకసారి బాగా కలుపుతాం. తగినంత ఉప్పు, తగినంత పసుపు, ఒకసారి బాగా కలిపి మూత వేసేసి ఒక 10 minutes మగ్గనిద్దాం. అవి 10 నిమిషాలు అలా మగ్గుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు దాకా మనం కారం చేసుకుందాం. మిక్సీలో ఇందాక ధనియాలు, జీలకర్ర కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కదా, అది ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా కారం, దానికి ఎంత కారం అయితే పట్టిద్దో అంత కారం వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి కారం కూడా వేసాను ఫ్రెండ్స్. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. ఎంతో ఎమ్మీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. షుగర్ ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు కాకరకాయని తీసుకోండి.
నేను చేసినట్టు చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం వేరే కూర అక్కర్లేదు ఫ్రెండ్స్, అది గ్రేవీ కలుపుకొని తినేయచ్చు అన్నంలో, చాలా రుచిగా ఉండిద్ది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లా హాఫీజ్.